హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది కదా. పక్కన వర్షము, పక్కన గాలి అన్నట్టు ఉంటుంది. పక్కన ఎండ కూడా కాస్తుంటుంది కదండి. ఈ వెదర్లోనైతే మనం వేడి వేడిగా పకోడీ లేదంటే చికెన్ బిర్యానీ తింటే చాలా చాలా బాగుంటుంది కదా. అందుకు చికెన్ తెప్పించానండి. చికెన్ తెప్పించి మా హస్బెండ్ అయితే ఇలాగా దమ్ బిర్యానీ చేస్తున్నారండి. ఓ పక్కన నేను వచ్చేసి కర్రీకి సంబంధించినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, స్టవ్ ఖాళీ లేక. ఇలా కట్ చేసుకున్నాం కదా, మా హస్బెండ్ అని దమ్ బిర్యానీ చేస్తారండి. ఇలా చేసాక పైన అన్ని వేయాల్సినవన్నీ వేసేసి ఒక పక్కన దమ్ బిర్యానీ అన్ని రెడీ చేసి పెట్టాక చిన్న మంట మీద పక్క స్టవ్ మీద పెట్టేశారండి. అది పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి నేను కర్రీ అనేది రెడీ చేశానండి. ఇలాగే చికెన్ కర్రీ అనేది నేను రెడీ చేసేసాను. బిర్యానీ పక్కన పెట్టేసేలా అది అవుతుంది. ఒక పక్కన అది కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా చికెన్కి మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలాగా మొత్తం కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక పక్కన వచ్చేసి బిర్యానీ కూడా అయిపోయిందండి. ఆ బిర్యానీ అయిపోయాక పక్కన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది ఎలాగొచ్చింది అనేది చూస్తున్నారు ఈయన. పైన కొంచెం నెయ్యి వేసి అది ఒకసారి తిరగేసుకుంటే సరిపోతుందండి. పక్కన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలాగా ఒకసారి కలుపుకుని బిర్యానీ అనేది ఎలా కుక్ అయింది అనేది చూస్తున్నారు. చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరే చూడండి ఎంత మెత్తగా అనేది ముక్క ఎలా ఉడికింది అనేది. మసాలా కూడా పెట్టి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది. చూడండి, ముక్క అనేది చాలా బాగా జ్యూసీగా వచ్చింది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. పక్కన నేను ఆగలేక ఇంకా ప్లేట్లో పెట్టుకుని కొంచెం బిర్యానీ, కొంచెం చికెన్ గ్రేవీ వేసుకుని తిని టేస్ట్ అనేది చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి సండే మినీ బ్లాగ్ అండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.